15న కాకినాడలో 5 అన్న క్యాంటీన్లను ప్రారంభించడం జరుగుతుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. ఈ అన్న క్యాంటీన్ ద్వారా పేదవాడికి రుచికరమైన భోజనం అందించడం జరుగుతుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు తెలిపారు. సోమవారం కాకినాడ ఘాటీ సెంటర్ వద్ద అన్న క్యాంటీన్ ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నగరంలో 5 ప్రాంతాల్లో అన్న క్యాంటీన్లను ఆగస్టు 15 నుంచి ప్రారంభించడం జరుగుతుందన్నారు. గత వైసీపీ ప్రభుత్వం అన్న క్యాంటీన్ రద్దు చేయడం వల్ల పేద ప్రజలకు 5 రూపాయలకే రుచికరమైన భోజనం లేకపోవడం వల్ల ఇబ్బందులు పడ్డారన్నారు. ఈ కూటమి ప్రభుత్వంలో ప్రజలకు సంక్షేమ పాలన అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పాలిక నాని, గెడ్డం పూర్ణచంద్రశేఖర్, కార్పొరేషన్ అధికారులు పాల్గొన్నారు. మీ అందరికీ తెలుసు అన్నా క్యాంటీన్ పెట్టి పేదవాడు ఆకలి తీర్చాం. ఆ రోజున ఆనాడు 2014లో ప్రభుత్వం వచ్చిన తర్వాత, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి పేదవాడికి అన్నం పెట్టాలన్న ఆలోచనతో అన్నా క్యాంటీన్ పెట్టడం జరిగింది. మీ అందరికీ తెలుసు, రాష్ట్ర ప్రజలందరూ కూడా కాకినాడ ప్రజలకి. కాకినాడ నగరంలో 5 అన్నా క్యాంటీన్లు పెట్టాం. ఆ రోజున అన్నా క్యాంటీన్లు పెట్టి 5 రూపాయలకే భోజనం పెట్టామండి. ఎంతో మంది సంతోషంగా ఆనందంగా భోజనం చేసేవారు. అలాంటి అన్నా క్యాంటీన్ 2019 తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్ మూసేయడం జరిగింది. మూసేసిన తర్వాత కాకినాడ ప్రజలకి ఏదో రాష్ట్రంలో అన్ని చోట్ల ఓపెన్ చేసినప్పుడు ప్రజలందరూ కూడా రోడ్లపైకి వచ్చారు. 5 రూపాయలకి అన్నం పెట్టేవారు, మేము ఇక్కడ తినేవాళ్ళం. ఈ రోజు లేక చాలా ఇబ్బంది పడుతున్నాం, అన్నా క్యాంటీన్ ఓపెన్ చేయమని చెప్పేసి రిక్వెస్ట్ చేశారు. అయినా సరే ప్రభుత్వం పట్టించుకోలేదు, వైసీపీ ప్రభుత్వం. ఆ రోజు మేము కూడా చెప్పాం ప్రజల తరఫున, అన్నా క్యాంటీన్ పెడితే మీకు పేరు నచ్చలేదేమో, పేరు మార్చుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు మీ పేరుని పెట్టుకోండి, పోనీ మీ పేరు కాపన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు పెట్టుకోండి, పేదవాడు ఆకలి తీర్చమని కూడా రిక్వెస్ట్ చేసామండి, బతిమాలేమండి. అయినా సరే ఓపెన్ చేయకుండా అన్నా క్యాంటీన్ మూసేయడం జరిగింది. మీకు అందరికి తెలిసి అన్నా క్యాంటీన్ మూసేసండి. ఇప్పుడు మన జానపర అన్నం ఘాటి సెంటర్ లో ఉన్నాం, ఇక్కడ పెట్టాం. దీన్ని సిమెంట్ వేసుకుని, సిమెంట్ గొడం కింద వాడుకుని వ్యాపారం చేసుకున్నారండి. అందులో ఫ్యాన్లు పట్టుకు వెళ్ళిపోయారు, వాష్ బేసిన్లు పట్టిపోయారు, అన్ని పట్టిపోయారు, గొడం కింద వాడుకున్నారు. అదే విధంగా కొన్ని చోట్ల అయితే నైట్ టైం బార్ కింద వాడుకునేవారండి. బార్ కింద మందు తాగుతూ అక్కడ అసంఖ్య కార్యక్రమాలు చేస్తూ ఇవన్నీ చేస్తుంటే దాన్ని కూడా అడ్డుకున్నాం ఆ రోజున. అంటే వైసీపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రజల పక్షాన పనిచేయలేదు, ప్రజలపైన అవగాహన లేదు, పేదవాడి పైన అవగాహన లేదని చెప్పడానికి ఉదాహరణ ఏముందండి. ఆ విధంగా పేదవాడి ఆ రోజు ఆకలి తీరిస్తే దాన్ని కూడా దూరం చేశాడండి. మళ్ళీ మన ప్రభుత్వం వచ్చింది ఈ రోజున, అదే అన్న క్యాంటీన్లు మళ్ళీ ప్రారంభిస్తున్నాం. ఆగస్టు 15న ప్రారంభించి ఈ రాష్ట్రంలో పేదవాడు ఆకలి తీరుస్తామని మీ ద్వారా తెలియజేస్తున్నాం.